నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడిన టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్. రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్ అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాటు వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. దివంగత నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు వద్దకు వచ్చి పుష్పాంజలి ఘటించారు. నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి, జూనియర్ ఎన్టీఆర్ తో సహా ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాటుకు వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. తెలుగువారి ఘనకీర్తి, తెలుగువారికి స్ఫూర్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, తెదేపా నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ తదితరులు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగువారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అని, ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు. రైతు కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ మొదట చదువుకే ప్రాధాన్యత ఇచ్చారని, ఆ తర్వాత చిత్రరంగంలోకి వచ్చారన్నారు. ఆయన అంటే నవరసాలకు అలంకారం అని అన్నారు. నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు. సినీ రంగంలో మొగటు నేను మహారాజుగా వెలుగొందుతున్న సమయంలోనే రాజకీయాలకు వచ్చారని తెలిపారు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు అని ప్రశంసించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక వైద్యులు, న్యాయవాదులు, అభిమానులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారని అన్నారు. ఆయన తీసుకొచ్చిన పథకాలని అందరూ అవలంబిస్తున్నారని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తు చేశారు. నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. ఆయన 101వ ఈ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ అందరూ కుటుంబ సభ్యులైతేనేమి, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఒక శక్తి. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు, అంటే ఎన్నట్టే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు, నటసింహుడు. టీ అంటే తారామండలంలో తారక ధ్రువ తారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. అలాగే ఆయన మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి, అలాగే ముందు అవకాశం వచ్చాడు కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగుపెట్టడం జరిగింది. అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి వేరే చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమలో మకుట లేని మహారాజుగా ఉన్నప్పుడే ఆయన ఈ చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి ఇటు రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది. అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. అలాగే ఎంతోమంది ఆనాడు ఒకే పందాలు వెళ్తున్న రాజకీయాలను మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడని సంగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, అలాగే అహంకారానికి తానబెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. దేశంలోని సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు అని టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్ అన్నారు. సంక్షేమ పథకాలకు ఒక దిక్సూచిగా నిలిచారని చెప్పారు.
పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేశారని, విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. గున్నేన కాలనీలోని విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, తెలుగుదేశం నాయకులు బొప్పన బాబు కుమార్, టీడీపీ విజయవాడ పార్లమెంట్ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా బొప్పన బాబు కుమార్ మాట్లాడుతూ, ప్రియతమ నాయకుడు ఎన్టీఆర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పేద బడుగు బలహీన వర్గాలకు చేయూత ఇచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గుర్తుంచుకోదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారని తెలిపారు. ఈరోజు మన కారణ జన్ముడు 101వ జయంతి సందర్భంగా ఇక్కడ చిన్ని గారి ఆఫీసులో జరుగుతున్న ఈ సంబరాల్లో మా అందరికీ పెద్దయిన కోనేరు శ్రీధర్ గారు, యాసి సాంబశివరావు గారు, అపర్ణ గారు, ఉషారాణి గారు, అట్లాగే పార్టీ నాయకులు పెద్దలు కునుకు రాజశేఖర్ గారు అందరూ పాల్గొని ఈ జయంతోత్సవాన్ని ఘనంగా చిన్ని గారి ఆఫీసులో అంటే ఎంపీ గారు అని చెప్పేయచ్చు ఇప్పుడే, కానీ కాబోయే ఎంపీ గారు 4వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి మన చిన్ని గారి ఆఫీసులో ఘనంగా నిర్వహించి ఆయనకి నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఆయన ఆశయాల కోసం పనిచేస్తుందని చెప్పి ఎన్టీఆర్ గారి ఆశయాలు అట్లాగే స్థాపించిన ఆయన ఈ పార్టీలో అనేక రకాల సంక్షేమాలు తీసుకొచ్చి పేదబడుగు వర్గాలకి అనేక చేయూతనిచ్చి ముందుకు నడిపించిన మన నాయకుడు 101వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలోకి ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాయకులు అందరూ మన చిన్ని గారి ఆఫీస్లో, అంటే ఇవాళ చెప్పకూడదేమో ఆల్రెడీ ఎంపీ అయిపోయినట్టే, 4వ తారీఖు రిజల్ట్స్ తర్వాత అనౌన్స్ అయ్యే మన ఎంపీ గారి ఆఫీస్లో ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రతి నాయకులు, డివిజన్ నాయకులు, అట్లాగే అభ్యర్థులు, రకరకాల పార్టీ సంఘాల నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇవాళ చేయటం కాదు, ప్రతి జీవితంలోనూ ప్రతి మనిషి గుర్తుంచుకోదగ్గ ఎన్టీ రామారావుని మనం నడిపే ఈ కార్యక్రమాల ద్వారా ఆయన్ని మళ్ళీ ప్రజల్లో ప్రతిరోజు గుర్తుండిపోయినా మళ్ళీ గుర్తు చేయడానికి 101వ జయంతి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీని నిర్మించి ఈ రోజున వెల్ఫేరిజం అంటే ఎన్టీఆరిజం, ఎన్టీఆరిజం అంటే వెల్ఫేరిజం అని తీసుకొచ్చినటువంటి పితామహుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. వారు తీసుకొచ్చినటువంటి ఒక సరికొత్త విప్లవం రాజకీయంగా ప్రపంచంలో ప్రకంపనలు పుట్టించింది. అది కృష్ణా జిల్లా నుంచి పుట్టినటువంటి ఒక ధృవతార ఇప్పటికి కూడా 42 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా పెద్ద కంచుకోట లాంటి కాంగ్రెస్ పార్టీని తునాతునకలు చేసి ఈ దేశంలో మిత్రపక్షాలని, ప్రతిపక్షాలని, అన్ని పక్షాలని ఏకం చేసి ఒక భారతదేశంలో ఒక వినూతనమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని నిర్మించినటువంటి ఒక ఎన్టీఆర్ గారు మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ అనేది ఇప్పటికి కూడా చారిత్రాత్మకమైనటువంటి విషయం. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఆనాడు చేసినటువంటి ఎన్టీ రామారావు గారికి ఈనాడు ఇంత కృతజ్ఞతాపూర్వకంగా వారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయటం మీ ద్వారా ప్రజలందరూ కూడా చాలా శ్లాఘనీయమైన మరొకసారి మీ అందరూ కూడా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూనే సెలవు తీసుకున్నాను. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు 502 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు, రికార్డు లేని వాహనాలు, వస్తువులపై ప్రధానంగా దృష్టి సారించినట్లుగా చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 262 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. 23 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నామని, 7గురికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. అలాగే 307 లీటర్ల మద్యం, 46 లీటర్ల ఎన్డీపీఎల్ లెక్కర్, 1 నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, 93,600 లీటర్ల పులయబెట్టిన బెల్లం ఓటను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కౌంటింగ్ రోజున నగరంలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని నార్త్ ఏసీపీ ప్రసాద్ పేర్కొన్నారు.
రాజకీయ పార్టీలపై పందాలు కట్టిన, అల్లర్లు సృష్టించిన, ర్యాలీలో పాల్గొన్న వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎరకట్ట ప్రాంతంలో పోలీసులు కాటన్ సర్చ్ నిర్వహించారు. కాలనీకి చేరుకున్న పోలీసుల సిబ్బంది 6 బృందాలుగా విడిపోయి 4 బ్లాకులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సత్యనారాయణపురం సీఐ వెంకటనారాయణ పర్యవేక్షణలో పోలీస్ సిబ్బంది ఆయా బ్లాకులో నివాసం ఉంటున్న వారి వివరాలు, వారు ఎంతకాలంగా నివాసం ఉంటున్నారనే సమాచారం సేకరించడంతో పాటు నివాసితుల గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. పోలీసులు తనిఖీ నిర్వహించిన బ్లాకులలో కొత్తగా అద్దెకు వచ్చిన వారి వివరాలు, అనుమానాస్పద వ్యక్తుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రసాద్ మాట్లాడుతూ పోలింగ్ సమయంలో కాలనీ వాసులు చాలా చక్కగా పోలీస్ శాఖకు సహకరించడమే కాకుండా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించారన్నారు. త్వరలో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కాలనీలో తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేస్తామని తెలిపారు. తనిఖీలో 5 సస్పెక్ట్ షీటర్లను గుర్తించడంతో పాటు వారి జీవన శైలిపై ఆరా తీస్తామని పేర్కొన్నారు. స్థానికంగా ప్రజలను ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తున్నారా అని ఆరా తీస్తామని చెప్పారు. ఏ విధమైన అల్లర్లు, ఏ విధమైన గొడవలు, ఏ విధమైన లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయ్యే కార్యక్రమాలు జరగకుండా ఉండే నిమిత్తము మా కమిషనర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈ కార్డన్ సెర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఎవ్రీడే. అందులో భాగంగా ఈరోజు ఉదయం 4:30 నుంచి ఇప్పటి వరకు మా నార్త్ డివిజన్కి సంబంధించి నున్న పోలీస్ స్టేషన్లో వాళ్ళ అక్కడ సిఏ గారు దుర్గాప్రసాద్ గారు, ఇక్కడ ఏఎస్ నగర్ ఏరియాలో గురుప్రకాష్, అట్లాగే సత్యాపురం ఏరియాలో వెంకటనారాయణ, వారి సిబ్బంది, వారి ఎస్ఐలు అందరూ కలిసి విస్తృతంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది, చెక్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కౌంటింగ్ డే సందర్భంగా ఏ విధమైన అల్లర్లు, గొడవలు, అసాంఘిక శక్తులు, రౌడీలు, సస్పెక్ట్లు, అనుమానిత వ్యక్తులు, గొడవలను ప్రోత్సహించే వ్యక్తులు, ప్రేరేపించే వ్యక్తులు, అందులో పాల్గొనే వ్యక్తులు, ప్రజాశాంతికి భంగం కలిగించే వ్యక్తులు ఎవరు ఉండకుండా వాళ్ళని క్షుణ్ణంగా అన్ని తనిఖీలు చేసి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకునే ఉద్దేశంలో భాగంగా దానికి ముందస్తు హెచ్చరికల్లో చేసే విధంగా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. అనుమతులంతా మళ్ళీ అదుపులో తీసుకుంటున్నాము. ఏవైనా వ్యాలిడ్ రికార్డ్స్ లేని వాహనాలు ఉంటే వాటిని చెక్ చేసి వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఏ విధమైన గొడవలు జరిగే ఆయుధాలు కానీ, ఏ విధమైన మెటీరియల్ కానీ లభ్యమైతే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకైతే అటువంటి సంఘటనలు లేవు, రిపోర్ట్ కాలేదు. బట్ ఫ్యూచర్లో కనుక అట్లాంటి అభిప్రాయాలు ఎవరికైనా ఉంటే వారిని కట్టడి చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా లాడ్జ్ ఓనర్స్ కానీ, డార్మెటరీస్ ఓనర్స్ కానీ, అట్లాగే ఫంక్షన్ హాల్స్ ఓనర్స్ కానీ, వాళ్ళ యొక్క మేనేజర్స్ కానీ వాళ్ళందరికీ నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కన్సర్న్ SHOs ముందస్తుగా ఏవైనా హాల్స్ బుక్ చేసుకుంటే అవుట్ సైడర్స్కి, విజయవాడ నగరానికి, మా ప్రాంతానికి, అంటే మా నార్త్ డివిజన్కి సంబంధించిన లేని వ్యక్తులు ఎవరైనా సరే ఆ ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకుంటే ఆ ఫంక్షన్ హాల్స్ ఎవరు బుక్ చేశారు, ఎందుకు బుక్ చేశారు, ఏ పర్పస్ చేత బుక్ చేశారు, ఎంతమంది ఉంటారు అనే విషయాలు ముందుగా కన్సర్న్ SHOకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తప్పనిసరిగా వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయినాయి. ఆ నోటీసులు ఈరోజు సర్వ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఆంధ్రప్రదేశ్ సిద్ధమవుతుంది. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ రోజున రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో లెక్కింపు సందర్భంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలు, నియోజకవర్గాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లుగా చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కౌంటింగ్ రోజున డ్రై డే అమలు చేస్తామని, రాష్ట్రానికి మరో 20 కంపెనీల బలగాలను ప్రత్యేకంగా కేటాయించారని వివరించారు. పోలింగ్ తర్వాత పల్నాడు జిల్లాలో రేకెత్తిన అలర్లను అదుపులోకి తెచ్చినట్లుగా మీనా వివరించారు. మామూలుగా స్ట్రాంగ్ రూమ్స్ అరేంజ్మెంట్ అంటే 3 టైర్ అరేంజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ టైర్లో CRPF ఉంది, సెకండ్ టైర్లో SAP స్టేట్ ఆర్మ్ పోలీస్ ఉంది, థర్డ్ టైర్లో సివిల్ పోలీస్ అరేంజ్మెంట్ ఉంది. సో ఇక్కడ ఇది చూసిన తర్వాత అరేంజ్మెంట్స్ పక్కాగా ఉన్నాయి. తర్వాత ప్రతి స్ట్రాంగ్ రూమ్ పైన ఒక CCTV కెమెరా ఉంది. కారిడోర్స్లో కూడా CCTV కెమెరా ఉన్నాయి. క్యాండిడేట్స్ కోసం కూడా మనం ఇక్కడ కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఇక్కడ వచ్చి చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది.
దీని తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ అంటే క్యాండిడేట్ లేదా వాళ్ళ ఏజెంట్ వచ్చినప్పుడు, రిప్రజెంటేటివ్ వచ్చినప్పుడు వాళ్ళు ఫిజికల్గా కూడా 2 సార్లు డేలో టైం డిసైడ్ చేసుకొని అక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గర తీసుకొని ఫిజికల్గా చూపించడానికి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో ఆల్ దీస్ అరేంజ్మెంట్స్ నేను ఆల్రెడీ 2 జిల్లాలు చూశాను, 3 జిల్లా చూస్తున్నాను. మళ్ళీ ఈ నెక్స్ట్ 2-3 డేస్లో సమ్ 5-6 ఇంటికి వెళ్ళి చూస్తాను. సో ఆల్మోస్ట్ పోలింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి మనం వచ్చేసాము. ఆ ఫైనల్ స్టేజ్లో ఆ రోజు సెక్యూరిటీ సంబంధించి, సేఫ్టీ సంబంధించి, కౌంటింగ్ ప్రొసీజర్ సంబంధించి ఏమీ డిఫెక్ట్ రాకూడదు, గ్యాప్ రాకూడదు. ఈ వైలెన్స్ దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ దీనిపైన స్టేట్ గవర్నమెంట్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 20 కంపెనీస్ని కౌంటింగ్ అయిన తర్వాత 15 రోజుల వరకు స్టేట్కి ఇవ్వడం జరిగింది. దీని తర్వాత ఇప్పుడు పోలీస్ తరఫు నుంచి డీజీపీ గారి సూపర్విజన్లో ప్రతి జిల్లాలో సెన్సిటివ్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీస్ ఏమున్నాయి అన్నీ ఐడెంటిఫై చేసేసి అక్కడ ట్రబుల్ ఎవరు చేయొచ్చు, వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టడం జరుగుతుంది. 144 సెక్షన్ ఈ ఏరియా రెడ్ జోన్ ఏరియా డిక్లేర్ చేసి ఇక్కడ మేము పెట్టడం జరుగుతుంది. ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేస్తాము. తర్వాత 144 అయితే నెక్స్ట్ ఏ రోజు ఎంతవరకు అవసరం ఉంటుంది ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. పల్నాడులో పరిస్థితులు అదుపులో వచ్చినాయి అంటారు. పల్నాడులో ఒకరోజు అంటే నెక్స్ట్ డే పోలింగ్ డే నెక్స్ట్ డే వరకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండేది. నెక్స్ట్ డే ఈవినింగ్ నుంచి స్పెషల్ ఆఫీసర్స్ పంపించి తర్వాత స్పెషల్ ఫోర్సెస్ పంపించి అంతా అదుపులో తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూస్గా మానిటరింగ్ ద్వారా ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. దీని తర్వాత వైలెన్స్ ఇన్సిడెంట్ కూడా అక్కడ ఏం జరగలేదు, మిగతా రాష్ట్రంలో కూడా జరగలేదు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. 3 కేసుల్లో ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. పలు షరతులు విధించింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. వచ్చే నెల 6వ తేదీ వరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. అయితే కొన్ని షరతులు విధించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రతిరోజు ఎస్పీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. 4వ తేదీన మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లవచ్చని తెలిపింది. ఆ రోజున రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి కావడంతోనే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. జూన్ 6వ తేదీన మళ్లీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వస్తాయన్న అంచనాల నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ ఆసక్తికర సమాచారం వెలువరించింది. కేరళలో రుతుపవనాలు ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తీయని కబురు చెప్పింది. మరో 5 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ వెల్లడించింది. అయితే ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. అదే సమయంలో వాయువ్య భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, మధ్య దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వివరించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదు కానుందని వెల్లడించింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ధ్వజమెత్తారు. చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో ఎవరూ లేరని, ఆయన ఒక అపరిచితుడని వ్యంగ్యం ప్రదర్శించారు. 2014 నుంచి చెవిరెడ్డి చంద్రగిరిలో దొంగవట్ల రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. ఇటీవల చెవిరెడ్డి మాట్లాడుతూ తనపై నాని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి వ్యాఖ్యలను పులివర్తి నాని ఖండించారు. చెవిరెడ్డిపై తాము ఏ రోజు కూడా వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా సరే తాము ప్రజా సమస్యలపైనే పోరాడామని, చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే మాట్లాడడం తప్ప ఏనాడు సొంత విషయాలు మాట్లాడలేదని అన్నారు. నా క్వారీ మూయించావు, నా ఫ్యాక్టరీలు మూయించావు, ఏనాడు నేను పత్రికాముఖంగా మాట్లాడలేదు. చెవిరెడ్డిలాగా నేనేమి డ్రామాలు ఆడటం లేదని పులివర్తి నాని వ్యాఖ్యానించారు. తనకు ఉన్నది ఒకే ఒక క్వారీ అని, దానికి 50 కోట్ల జరిమానా వేసి మూయించారని, తనను ఆర్థికంగా దెబ్బతీశారని వివరించారు. నేనేమి నీలాగా ఎర్రచందనం వ్యాపారం చేయలేదు అంటూ ధ్వజమెత్తారు. 2018లో చెవిరెడ్డి తనను దళిత ద్రోహి అన్నాడని, బీసీ ద్రోహి అన్నాడని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నానని ఆరోపించాడని వెల్లడించారు. నిన్ను కొట్టారని, నీపై రెక్కి చేశారని అన్నావు. నువ్వు చేసిన దాంట్లో 10% కూడా మేం చెప్పలేదు. ఇవిగో నువ్వు చేసిన డ్రామాలు అంటూ పులివర్తి నాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం ఎత్తుకుంటే పోలీసులు కానీ కోర్టులో జడ్జీలు కానీ అవసరం లేని విధంగా ఆయన మొత్తం చెప్పాడు. మీరు చూసుంటారు. ఒక్క నాయకుడు అనే వ్యక్తి ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అన్నాడు, స్కూల్ ఎస్పీఎల్ అన్నాడు, కాలేజ్ చైర్మన్ అన్నాడు, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ అన్నాడు, యూనివర్సిటీ చైర్మన్ అన్నాడు, లా కాలేజ్ చైర్మన్ అన్నాడు. నేను కనుక్కున్న దాంట్లో మ్యాక్సిమం అన్నింటిలో స్కూల్ క్లాస్ లీడర్ ఎక్కడ లేదు ఎస్పీఎల్ అన్నారు. 88, 89లో ఫైన్ ఆర్ట్స్ దీనికి సెక్రటరీగా,
91, 92 లేదా 92, 93లో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయనతో పాటు ఉన్న కాలేజ్ చైర్మన్లు అందరూ కూడా మా దాంట్లో లేదన్నారు. ఒకవేళ ఆయన ఆ కాలంలో కాలేజ్ చైర్మన్ ఉన్నా నాకేం నష్టం లే, కానీ ఆయన స్టూడెంట్ లీడర్ అన్నాడు కదా. ఒకవేళ ఏదైనా స్టూడెంట్ లీడర్గా ఒక చైర్మన్గా ఉంటే మామూలుగా ఫేర్వెల్ ఫంక్షన్ ఇస్తారు, క్లోజింగ్ అప్పుడు మళ్ళీ ఫంక్షన్ చేస్తారు. ఆ చైర్మన్ అనే వ్యక్తికి సత్కరిస్తారు మామూలు. నేను కూడా ఈ కాలేజీలో చైర్మన్గా ఉన్నా కాబట్టి నాకు తెలుసు దాని గురించి. అదేదైనా ఉంటే మీకు బహిరంగ చూపిస్తే అది బాగుంటుంది. ఆయన ఏదున్నా నాకు అనవసరం, కానీ ఆయన నేను నాయకత్వం లక్షణాల గురించి చెప్పినాడు కాబట్టి నాయకుడు అనే వ్యక్తి లక్షణాల గురించి మీకు చెప్తున్నా. ఆయన చెప్పాలి నాయకుడు లక్షణాల గురించి. ఇంకోటి ఆయన మాట్లాడిన విధానం ప్రకెత్తుకుంటే నాని పైన దాడి చేయటానికి రాలేదు మా వాళ్ళు అన్నాడు. మీకు గుర్తుంటుంది, దానికి ముందు మోస్ట్లీ 25, 19 గుర్తులే మన గౌరవనీయులు ఆర్సీపురం జెడ్పీటీసీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మేడం గారితో పాటు కొందరు ఎక్స్ సర్పంచులు వీళ్ళు పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏమి పాయింట్లు చెప్పాడో అదే పాయింట్లు ఈయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఈయన స్క్రిప్ట్ ఇచ్చి పంపించి చదివించినాడు, ఆ స్క్రిప్ట్ మళ్ళీ ఆయన చదివాడు. అది మీరు ఒకసారి చూసుకోవాలి. ఆయన చెప్పిన ప్రకారం నాని పైన దాడి జరిగినాక ఆయన నడుచుకొని తిరిగి ఇంటికి వెళ్ళి షర్టు ప్యాంటు మార్చుకున్నాడు, మళ్ళా వీల్ చైర్ వచ్చింది, మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాడు అని మన అపరిచితుడు చెప్పినాడు, తుమ్మలగుంట అపరిచితుడు. ఒకసారి చూస్తే మీకు ఆయన చెప్పింది ఇది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు. ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు. దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఎన్టీఆర్ అని కొనియాడిన టీడీపీ నాయకులు బొప్పన భవకుమార్. రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.